పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, ఎల్లుల్లిపాయలు. ఏంటి? దోసకాయలు కావాలి, చాలా వేడిగా ఉంది. దోసకాయలు కదా, కీర దోసకాయలా? అరే కీర దోసకాయలు కిలో 1000 రూపాయలు అన్నావు కదా, ఇది తీసుకొచ్చి 4 కిలోలు ఇక్కడ. అవునా? ఏ ఊరు మంది? మంచిర్యాలా? మీది? మాది మంచిర్యాల. మా మంచిర్యాలలో దోసకాయలు 1000 రూపాయలు ఉండవుగా. మాది మంచిర్యాలే, సాయి హనుమాన్ నగర్ మాది. మీదెక్కడ? మీ నగర్ లో 1000 రూపాయల. బ్రోకలి కావాలి. అరే బొక్కల్ని మిక్స్ చేసి పొట్లంగా. హలో, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. సో ఈ రోజు మీకు అర్థమైంది కదా, ఈ రోజు మన థీమ్ వెజిటబుల్. చికెన్ మటన్ తింటే పెద్ద ఏమి కాదు, వెజిటబుల్స్ తింటే చాలా మంచిది హెల్త్ కి. బట్ నాకైతే డాక్టర్ గారు ఎందుకు నా వెజిటేరియన్ తినొద్దన్నారు. సో మీరు మాత్రం వెజిటబుల్స్ బాగా తినండి, ఓకే? పర్సనాలిటీ చూసి చెప్పుంటారు. స్పెషల్లీ మీరు కళ్ళు చాలా అమాయకంగా కనిపిస్తున్నాయి, అందుకే కాస్త రాక్షసంగా తింటే బాగా తయారవుతారని. అరే మైక్ తీసుకోండి రా బాబు ఇక్కడి నుంచి. వెల్కమ్ టు బామలు సత్య బామలు. ఓకే, ఎందుకో నాకు ఈ రోజు మన కూరగాయల సంతలో ఎవరైనా కవితలు చెప్తారేమో అనిపిస్తుంది. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? అదా, ఏం పేరు? మాధురి. మాధురి గారు, అంటే ఈ మధ్య రాయడం మొదలెట్టారా, చిన్నప్పటి నుంచి రాస్తారా 2 చేతులతో? ఈ ప్రోగ్రామ్ అనేసరికి నాకెందుకో ఆతృత వచ్చింది. ఆ ఆతృతతోని ఈ ప్రోగ్రామ్ పేరుతో ఒక కవిత రాయాలి అని అనిపించేసి సడన్ గా అలా రాసేసి చెప్పేద్దామని. అవునా? సడన్ గా అలా రాశారంట. రెడీ, చెప్పండి. మన ప్రోగ్రామ్ పేరేంటి? మనం ఏ ప్రోగ్రామ్ కి వచ్చాము అంటే ఏంటి? ఓ అమ్మో, కవిత చెప్తాను క్వశ్చన్లు అడుగుద్దేటి? మేం బామలం, సంసార సంద్రంలో ఇంటిని చక్కదిద్దే బామలం. మేం సత్య బామలం, సంగ్రామ సమరంలో ఇంటిని ఎక్కు పెట్టేటటువంటి సత్య బామలం. మేము బామలం, సత్య బామలం. సూపర్. ఓకే, సో మరి ఇదే ఆనందంలో, ఇదే హుషారుతో మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడదామా? లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో, హల్మితి హబీబో ఆడబోయే సత్య బామలు వచ్చేసేయండి. ఓకే, ఇక మొదలు పెడదాం. మీ పేరేంటండి? లావణ్య. బావ పేరేంటి? రామకృష్ణ. మీరేం పిలుస్తారు? ఓ సారు అని పిలుస్తా. ఓ సారు. సారస్తారా. చలో మొదలు పెడదామా? పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్లు, పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్లు, పలకరించుకుంటున్న ఎదురింటి పక్కింటి లవర్లు, పలకరించుకుంటున్న ఎదురింటి పక్కింటి లవర్స్. 2 కలిపి చెప్పాలి ఇప్పుడు. రెడీ. పరిమళిస్తున్న పారిజాతపు, పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్లు, పలకరించుకుంటున్న ఎదురింటి పక్కింటి లవర్లు. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పరిమళిస్తున్న పక్కింటి ఎదురింటి లవర్స్. వాళ్ళు కూడా పరిమళిస్తున్నారా? అంటే లవ్ అలా పరిమళిస్తుంది, ఏం చేస్తాం? మంది లవ్ అరేంజ్డా? అంటే పెళ్లి తర్వాత లవ్ కాదు, పెళ్లి ముందు కూడా లవ్. మీన బావాలి. ఓయ్ అమ్మో, అసలు మంచిర్యాలలో ఎవరు బావలను వదలట్లేదు కదా. బావా బావా బావా. రెడీ. పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్స్, పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న పక్కింటి ఎదిరింటి లవర్స్. వాళ్ళ మధ్యకి మీకేంటండి? వాళ్ళు పలకరించుకుంటారు, ఇంకేదో చేసుకుంటారు, మీకేంటంట? అంటే ఇప్పుడు బావా నువ్వు పెళ్లికి ముందు ఇలాగే పలకరించుకునేవారా? మాట్లాడుకునే వాళ్ళు. ఏం మాట్లాడేవారు? కూర్చోండి, టీ తాగండి, కూర్చోండి, దానికోసం ఫోన్లు 2 గంటలు. ఒకసారి చెప్పండి ఫాస్ట్ గా. పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న పక్కింటి ఎదిరింటి లవర్స్. ఓ సారు, లాస్ట్ లో అది ఇవ్వాలి. ఓకే, రెడీ, ఫాస్ట్ గా. పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న పక్కింటి ఎదిరింటి లవర్స్. పరిమళిస్తున్న పారిజాత తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న పక్కింటి ఎదిరింటి లవర్స్. ఓ సారు.
పిలు, ముద్దుగా ప్రేమగా పిలు, ఓ సారు, కోపంగా పిలు, ఏ సారు, బాధగా పిలు, ఓ సారు, రొమాంటిక్ గా పిలు. ఓ సారు. ఈ నవరసాలన్నీ కలిపి ఇప్పుడు వేద్దాం. ఓకే, ఫాస్ట్ గా. ఓ సారు, ఓ సారు, ఓ సారు, ఆ, ఓ సారు, కోపంగా, ఓ సారు, ప్రేమగా, ఓ సారు, రొమాంటిక్ గా, ఓ సారు, భయంకరంగా. ఓ సారు. సూపర్, గట్టిగా చప్పట్లో మా లావణ్య అక్కకి. మీ పేరేంటండి? కవిత. కవిత. రాశారు ఎప్పుడైనా? రాయాలని ఇప్పుడే అనిపిస్తాను. ఇప్పుడు ఎప్పుడే అనుకోకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా రాసుకోండి, ఇప్పుడు మా మీద రాయకండి. మేము పాటలు రాస్తాం మళ్ళీ. బావగారు ఏం చేస్తుంటారు? నన్ను చూసుకుంటూనే ఉంటాడు. మీరు ఆయన చూసుకుని ఆయన మిమ్మల్ని చూసుకుని ఉంటారా? బావగారి పేరేంటి? నేను ఎప్పుడు పేరుతో విలువలే. ఇప్పుడు పిలుస్తుంది. అగో అక్కడ బావగారు అలా వెళ్ళిపోతున్నారు, ఆయన అర్జెంట్ గా పిలవాలి. పిలిపి వెళ్ళిపోతున్నాడు. ఏమండి? అయ్యా ఆయన తిరగలేదు, వేరే వాళ్ళు ఎవరో చూశారు. వెళ్ళిపోతున్నాడు, పిలువు. ఏమండి? నేను కవితని. సరే, ఇప్పుడే మీరిద్దరు కొత్తగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గుమ్మం చేశారు, లోపలికి వచ్చారు. మీ ఆయన పేరు చెప్పమ్మా. నేను మా ఆయన వచ్చాము. మొత్తానికి బావగారి పేరేంటి? ఏమండి? ఏమండే శ్రీమతి గారు, ఏమండే శ్రీవారు, అంతేనా? ఓకే, జాగ్రత్తగా విని ఇమీడియట్ గా ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. మా ఆయన గారి పేరు? మా ఆయన పేరేవండి? అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం, మా ఆయన గారి పేరు ఏమండి? అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం, మా ఆయన పేరు ఏవండి? ఒకటోసారి. ఇప్పుడు మళ్ళీ అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. గొళ్ళెం కళ్ళం. గొల్లం కళ్ళం. ఇంట్లో బెల్లం. ఇంట్లో. మళ్ళీ అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. గొల్లెం అల్లం మా ఇంటి. ఓకే, గట్టిగా చప్పట్లో. పేరేంటండి? కల్పన. ఓకే, కల్పన గారు చెప్పండి. వెజిటబుల్ మార్కెట్ లో ఉన్నాం. అవునండి. అసలు వెజిటబుల్ మార్కెట్ కి ఎలా వెళ్తారు? ఇలా. పరిమళిస్తున్న పారిజాతం తోటలో ఫ్లవర్లు, పలకరించుకున్న పక్కింటి ఎదిరింటి లవర్లు. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పక్కింటి ఎదురింటి పలకరిస్తున్న లవర్స్. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న ఎదురింటి పక్కింటి లవర్స్. ఓకే, అది చెప్పేసి అసలు వెజిటబుల్ మార్కెట్ కదా. అవునండి. వెజిటబుల్ కూరగాయలు అమ్మండి. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న ఎదురింటి పక్కింటి లవర్స్. చేపలు, నత్తలు, పచ్చిమిరపకాయలు. ఫాస్ట్ గా ఎవరు చెప్పదు. పరిమళిస్తున్న పారిజాతపు తోటలో ఫ్లవర్స్, పలకరిస్తున్న పక్కింటి ఎదురింటి లవర్స్. నత్తలు, చేపలు, ఎండు రొయ్యలు, పీతలు. ఇక్కడ మీరు అమ్ముతూ ఉండండి, నేను వస్తా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. ఇప్పుడు అమ్మాలి. నెత్తాళ్ళ ఎండి చేపలు, పచ్చిమిరప. ఎండి చేపలు ఏంటి? చేపలు, ఎండు రొయ్యలు, పీతలు, పిత్తన పరుగులు, రొయ్యలు, బొమ్మడీలు. రెండమ్మా రండి కొనండి. ఎంతమ్మా ఎండి చేపలు? 100 రూపాయలకి చటాకు. ఏడు చటాకు 100 రూపాయలా? 500కి పావు కిలో. ఏంటి 50 గ్రాములు 100 రూపాయలా? అవును. నాకు వద్దమ్మా మీ ఎండి చేపలు. అయ్యో తీసుకోండి. మీకు మా అక్క 5 రూపాయలకి ఎత్తుంది. 5 రూపాయలకి ఎవరు ఇయ్యరు. అగో పక్కన 5 రూపాయలకి అమ్ముతుంటే నువ్వు 100 రూపాయలకి అమ్ముతావా? తీసుకురాపో చూస్తా. ఇదిగో 5 రూపాయలు, ఇదిగో తీసుకొని 50 రూపాయలు ఇవి. అయ్యా మరి అదే. ఓకే, గట్టిగా చెప్పట్లో. సూపర్. ఏం పేరండి? కావ్య. రెడీ. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళాం. అరుగు మీద పెళ్ళం. గొళ్ళెం కళ్ళం. గొల్లెం కళ్ళెం. గోడ మీద బెల్లం. గోడ మీద బల్లెం. ఫాస్ట్ గా. అల్లం బెల్లం అరుగు మీద కళ్ళెం. పెళ్ళాం. అల్లం బెల్లం
అరుగు మీద పెళ్ళం ఉమ్, గొల్లెం కల్లం గోడ మీద బెల్లం. గోడ మీద బల్లెం. ఇది డాన్స్ చేస్తూ చెప్పాలి. ఓకే. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం గొళ్ళెం కళ్ళెం గోడ మీద బెల్లం. రెడీ రెడీ. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం. అల్లం బెల్లం అరుగు మీద బెల్లం. గొళ్ళెం కళ్ళెం గోడ మీద బెల్లం. గొల్లెం కల్లం గోడ మీద బెల్లం. బల్లెం. రెడీ. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం గొల్లెం కల్లం గోడ మీద బల్లెం. సూపర్. మళ్ళీ. అల్లం బెల్లం అరుగు మీద పెళ్ళం గొల్లెం కల్లెం గోడ మీద బల్లెం. ఆహా, డాన్స్ మాస్టర్లు ఎవరైనా చూస్తే మా డాన్స్ కాపీ కొడతారో ఏంటో. ఓకే, సూపర్. ఓకే, టంగ్ ట్విస్టర్ తాట తీసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అల్లం బెల్లం. కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు శోభారాణి గారు. కంగ్రాట్. లావణ్య గారు మళ్ళీ మా బావగారు ఫీల్ అవుతారు. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓకే, సెటప్ రెడీ. గేమ్ ఆడడానికి మా వాళ్ళు కూడా రెడీ. సో ఈ రోజు గేమ్ ఏంటి అంటే ఇక్కడ 2 బాటిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే చాలా గ్లాసెస్ లో వాటర్ ఉంది గ్రీన్ కలర్. సో చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని టచ్ చేయకుండా ఇది నోటితో పట్టుకొని అలా తీసుకొచ్చి దీంట్లో నింపేయాలి. ఇక్కడ కూడా చేతులు వాడకూడదు. సో ఎవరు ఫాస్ట్ గా నేను ఇచ్చిన టైంలో 2 బాటిల్స్ నింపేస్తారో నింపినప్పుడు స్ట్రా పైకి వస్తుంది. మనకి అర్థం అవుద్ది ఫుల్ అయిందని. ఎవరు చేస్తారో వాళ్ళే విన్నర్. ఓకే, రామలత గారు అర్థమైంది కదా? మీకు కూడా అర్థమైంది కదా? ఇక స్టార్ట్ చేద్దామా? సో రెడీ, ఇక్కడికి వచ్చి నుంచోండి. చేతులు వాడొద్దు, చేతులు వెనక పెట్టేసుకోండి. నోటితోటే ఈ రోజు గేమ్ అంతా. రెడీ, 3, 2, 1 స్టార్ట్. Five, 4, 3, 2, 1 స్టాప్. సో 1 minute లో ప్రేమలత గారు 3/4 అండి. ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. చూద్దాం మరి నెక్స్ట్ కంటెస్టెంట్ ఎంత ఫిల్ చేస్తారో. ఓకే, కూర్చోండి ప్రేమలత గారు మీరు. ఓకే, ప్రేమలత గారు ఫస్ట్ కంటెస్టెంట్ ఆల్మోస్ట్ 3/4 నింపారు. ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ సుమలత ఉన్నారు. తన ఎంత ఫిల్ చేస్తారో చూద్దాం. రెడీ, 3, 2, 1 స్టార్ట్. Five, 4, 3 స్టాప్. ఓకే, సుమలత గారు ఒక బాటిల్ మొత్తం నింపేసి ఇంకో బాటిల్ ఆల్మోస్ట్ కాదు, కరెక్ట్ హాఫ్ అంటే 1.5 ఫిల్ చేశారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరైనా 2 బాటిల్స్ ఫిల్ చేస్తారా లేదంటే సుమలత గారిని బీట్ చేయలేరా చూద్దాం. ఓకే, సో 1.5, ఒక ఫుల్ బాటిల్ అండ్ హాఫ్ బాటిల్. ఓకే ఓకే, ఇప్పటి వరకు ఫస్ట్ కంటెస్టెంట్ 3/4 అండ్ సెకండ్ కంటెస్టెంట్ 1.5 లో ఉన్నారు. నెక్స్ట్ వైష్ణవి, రెడీ కదా? రెడీ, 3, 2, 1 గో.
ఓకే, గట్టిగా చెప్పట్లు. మొత్తానికి ఒక బాటిల్ ఫుల్ గా నింపి రెండో బాటిల్ ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ చేశారు. అండ్ ఇంతకు ముందు సుమలత గారు ఒక బాటిల్ కంప్లీట్ నింపి ఆఫ్ చేశారు. అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా వెళ్ళింది కాబట్టి సో ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాం కాబట్టి సో 2 బాటిల్స్ నింపగలం, మాకు సత్తా ఉంది అన్న వాళ్ళు ఇంకొకరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే పల్లవి గారు రెడీ, 3, 2, 1 స్టార్ట్. స్టాప్. ఓకే పల్లవి గారు ఒకటైతే ఫుల్ గా నింపారు, రెండోది హాఫ్ కంటే తక్కువ వేశారు కాబట్టి మనకి 2 ఫుల్ చేసే కాంపిటీషన్ ఉంది. ఓకే మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే ఓ శివంగి రౌండ్ లో ఆల్మోస్ట్ ఒక గ్లాస్ ఫుల్ గా నింపేసి రెండవ బాటిల్ హాఫ్ నింపిన సుమలత గారు వచ్చేయండి. అలాగే హాఫ్ కంటే ఎక్కువ నింపిన వైష్ణవి గారు మీరు రండి. సో రెండో క్లాస్ లో ఆల్మోస్ట్ ఇంకొంచెం నింపితే అక్కడ వరకు వెళ్ళిపోయేది. బట్ ఎనీవే గుడ్ అటెంప్ట్, చాలా బాగా కష్టపడ్డారు, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ రోజు ఒక ఫుల్ బాటిల్ నింపేసి రెండో బాటిల్ హాఫ్ కంటే ఎక్కువ నింపేసి ఓ శివంగా నిలిచారు వైష్ణవి, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన జీవితంలో జరిగిన సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పరమేశ్వరి గారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది అంతా మన ఫ్యామిలీ కాబట్టి అసలు ఏం జరిగింది చెప్పొచ్చు. మా అమ్మగారు చనిపోయారండి. 16-18 ఇయర్స్ అవుతుంది. అమ్మ చనిపోయినాక 7 ఇయర్స్ కి నాన్నగారు చనిపోయారు. నాన్నకి ఏం తెలియదు, అమాయకము చాలా. మమ్మల్ని చిన్నప్పటి నుండి చాలా కష్టపడి పెంచింది, మా తమ్ముడిని నన్ను. అమ్మ నాన్న 2 అమ్మని అయ్యి మమ్మల్ని చాలా కష్టపడి పెంచి పెద్ద చేసి మాకు పెళ్లిళ్ళు చేసి అన్ని అయ్యి మంచి అయిన తర్వాత తను చనిపోయిందండి. అలాగే 7 ఇయర్స్ తర్వాత నాన్న చనిపోయారు. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు. అమ్మగారికి ఏమైంది అంటే ఏమన్నా? అమ్మగారు కూడా ఏమీ లేదు, జస్ట్ ఫీవర్ వచ్చింది అమ్మకి. 3 days ఫీవర్ వచ్చి బ్రెయిన్ కి కుమల్లోకి వెళ్ళిపోయింది. అంటే ఫీవర్, హై ఫీవర్ రావడం వల్ల? తనకి అంత ఫీవర్ ఎప్పుడు రాలేదు, తను చాలా స్ట్రాంగ్. నాకు ఇంకా పుట్టినిల్లు లేకుండే. మీరు ఇందాక ఒక్క మాట అన్నారు, ఆ ఒక్క మాట మాకు చాలా అనిపించింది, నాకు పుట్టిల్లే లేకుండా అయిపోయింది అని. సో అస్సలు అలా బాధపడొద్దు, ఎందుకంటే మేమందరం నీ ఫ్యామిలీయే. సో జమినీ కుటుంబమే మీ పుట్టిల్లు అనుకొని ఇక్కడికి వచ్చారు. ఈ పుట్టింటికి వచ్చారు కాబట్టి ఒక ఆడబడుచులానే వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.